వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఎన్ఐఓఎస్లో అడ్మిషన్ తీసుకున్నారో, ఓకే, దట్ ఈస్ సిబిఎస్ఈ ఓపెన్ స్కూల్. ఓకే, సో ఓపెన్ స్కూల్లో ఏప్రిల్ 2024 ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్నారు. ఓకే, సో 2024 ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్నారు. అది ఫ్రెష్ స్టూడెంట్స్ కావచ్చు ఆర్ బ్యాక్లాగ్. ఓకే, దట్ ఈస్ సప్లిమెంటరీ స్టూడెంట్స్. ఓకే, ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యేసి సో వాళ్ళు కూడా అపియర్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్. ఓకే, సో ఎగ్జామినేషన్ ఫీజ్ డేట్ వచ్చింది. ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 డిసెంబర్ 2023. ఓకే, సో ఈ డేట్ లోపల ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేసుకోండి. వితౌట్ లేట్ ఫీజ్ ఉంది. సో ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకున్న వాళ్ళు అందరూ ఏప్రిల్ 2024లో ఎగ్జామినేషన్ అనేది అపియర్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఎన్ఐఓఎస్ గురించి నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. సో ఎన్ఐఓఎస్ సంబంధించి ఏం మీకు డీటెయిల్స్ కావాలన్నా కింద కామెంట్ చేసి అడగండి. ఓకే, సో నెక్స్ట్ వీడియో నేను ఎన్ఐఓఎస్ అడ్మిషన్కి అండ్ ఎన్ఐఓఎస్ వర్సెస్ మన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీకి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ ఫీజ్ కట్టుకునే ఛాన్స్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.